హాయ్ హలో వెల్కమ్ టు టీపీ స్టడీస్. ఇవాల్టి క్లాస్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీలోని టెస్ట్ 7లోని రీజనింగ్ డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ దట్ వెన్ సీక్వెన్షియల్లీ ప్లేస్డ్ ఇన్ ద బ్లాంక్స్ ఆఫ్ ది గివెన్ సిరీస్ విల్ లాజికల్లీ కంప్లీట్ ద సిరీస్ అన్నారు. ఇచ్చిన సిరీస్లోని ఖాళీలలో వరుసగా ఉంచినప్పుడు సిరీస్ని తార్కికంగా పూర్తి చేసే అక్షరాల కలయికను ఎంచుకోండి అంటున్నారు. ఇక్కడ ఒక లెటర్ సిరీస్ ఇచ్చారు. ఇక్కడైతే ఏవైతే బ్లాంక్స్ ఉంటాయో ఆ బ్లాంక్స్లో ఏ లెటర్స్ రావాలి అని అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు చూస్తే ఈ మొత్తం లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. ఓకే, 20 ఉన్నాయి. కానీ ఇక్కడ మనకి బ్లాంక్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో అప్పుడు మనము ఇట్లా పెద్ద లెటర్ సిరీస్ ఇచ్చినప్పుడు బ్లాంక్స్ ఎన్ని ఉంటే అన్ని పార్ట్స్ డివైడ్ చేసుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఒకసారి చూస్తే ఇక్కడ 5 బ్లాంక్స్ ఉన్నాయి. సో 20ని 5గా డివైడ్ చేద్దాం. సో ఇక్కడికి ఒకటి, నెక్స్ట్ ఇక్కడికి ఒకటి, ఇక్కడికి ఒకటి, ఇక్కడికి ఒకటి. ఓకే, ఇక్కడ చూస్తే మనము ఇక్కడ ఫస్ట్ లెటర్ మిస్ అయింది. సో సెకండ్ పార్ట్లోని ఫస్ట్ లెటర్ ఏంటో చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసి 11 అవుతుంది కదా. ఇది ఇక్కడ ఏమవుతుంది? 13 అవుతుంది. ఇక్కడ 15 అవుతుంది. ఇక్కడ 17 ఉంది. అంటే వీటికి ప్రతిదానికి ఎంత ప్లస్ చేశారు? 11 నుంచి 13 అంటే +2 చేశారు. అంటే ఇక్కడ లెటర్ రావాలంటే మనకు ఇక్కడ ఉన్న దానికి -2 చేస్తే సరిపోతుంది కదా. సో ఇప్పుడు 11కి -2 చేస్తే ఏమవుతుంది? 9 అవుతుంది. 9 అంటే ఐ కదా మనకి, ఐ. ఓకే, ఇప్పుడు ఐ ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి? 2 ఉన్నాయి మనకి, 2 అండ్ 3 ఉన్నాయి. సో ఫస్ట్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ రాంగ్ కదా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూద్దాం, సెకండ్ లెటర్ ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇవ్వలేదు. సో ఇక్కడ లెటర్ ఏముంది? 14. అంటే ఎందుకు 14 కదా. ఇక్కడ ఏముంది? 18 ఉంది. ఇక్కడ చూస్తే 20 ఉంది. ఇక్కడేమో 22 ఉంది. అప్పుడు ఇక్కడ ఏం చేశారు? 18 నుంచి 20 అంటే +2, 20 to 22 అంటే +2 చేశారు. అంటే ఇక్కడ 14 నుంచి +2 చేస్తే ఏమవుతుంది? మనకి 16 అవుతుంది. 16 అంటే ఏమవుతుంది? P అవుతుంది కదా. సో నెక్స్ట్ బ్లాంక్లో P ఉన్న ఆప్షన్ ఏముంది? మనకి 2 ఒకటే ఉంది. అవునా? థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆప్షన్ అవుతుంది. ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఏముంది? ఇక్కడ ఏముంది? 10 ఉంది. ఇక్కడ 12 ఉంది. ఇక్కడ 10 నుంచి 12 అంటే +2 కదా. ఇక్కడ 12 to నెక్స్ట్ +2 చేస్తే ఏమవుతుంది? 14 అవుతుంది. 14 అంటే ఎన్, అదే కదా ఉంది. నెక్స్ట్ అన్నిటికీ అంతే, +2 చేశారు. ఇక్కడ 19 ఉంది. 19 నుంచి +2 చేస్తే 21. 21 అంటే యూ అవుతుంది. సో ఇక్కడ యూ వస్తుంది. యూ తర్వాత యూ నుంచి లాస్ట్ పార్ట్లో లాస్ట్ లెటర్ మిస్ అయింది. సో 21 నుంచి +2 చేస్తే ఏమవుతుంది? 23 అవుతుంది కదా. 23 అంటే W. సో మనకి ఆన్సర్ ఏమవుతుందంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, the position of how many letters will remain unchanged if each of the letters in the word treasurer is arranged in the reverse English alphabetical order అన్నారు. ట్రెజరర్ అనే పదంలోని ప్రతి అక్షరాన్ని రివర్స్ ఇంగ్లీష్ అక్షర క్రమంలో అమర్చినట్లయితే ఎన్ని అక్షరాల స్థానాలు మారదు అంటున్నారు. ఓకే, ఇక్కడ వర్డ్ ఏమిచ్చారు? ట్రెజరర్ ఇచ్చారు. దీన్ని రివర్స్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసినప్పుడు అక్కడ సేమ్ లెటర్స్ ఏ ప్లేస్లో సేమ్ లెటర్స్ ఉన్నాయని అడుగుతున్నారు. ఇక్కడ చూద్దాం, రివర్స్ అడిగారు కదా. సో ఇప్పుడు ఫస్ట్ రివర్స్ నుంచి ఫస్ట్ లెటర్ ఏమవుతుంది? మనకి యూ అవుతుంది కదా. యూ నెంబర్ ఎంత? 21. సో ఆర్డర్ కూడా యువే వస్తుంది. నెక్స్ట్ ఏమవుతుంది? టీ అవుతుంది. టీ తర్వాత ఏముంది? ఎస్. ఓకే, ఆర్ ఎన్ని ఉన్నాయి మనకి? 2 ఉన్నాయి. సో 2 R's అలాగే రాస్తాం. నెక్స్ట్ ఈలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కానీ మిగిలింది ఏంటి? ఏ. ఓకే, ఇప్పుడు ఇక్కడ టీ ఉంది, యూ ఉంది. ఆర్ టీ, ఈఎస్, ఏఆర్, ఎస్ఆర్, యుఈఆర్, ఈఏ ఉంది. ఏమైనా సేమ్ ఒకటే పొజిషన్లో సేమ్ లెటర్స్ ఉన్నాయా? లేవు. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఫోర్త్ ఆప్షన్ 0 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 7 people EFGHKL and N are sitting in a row facing north but not necessarily in the same order. No one sits to the left of H. Only 4 people sit between H and F. Only 3 people sit between
ఓన్లీ 3 people sit to the right of n, k sits to the immediate left of l, g is not an immediate neighbor of n అన్నారు. హూ సిట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ అని అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే ఈఎఫ్జిహెచ్కేఎల్ మరియు ఎన్ అనే 7 వ్యక్తులు ఉత్తరం వైపు ఎదురుగా వరుసగా కూర్చున్నారు, కానీ తప్పనిసరిగా ఒకే క్రమంలో కాదు. హెచ్ అనే వ్యక్తికి ఎడమ వైపున ఎవరు కూర్చోలేదు. హెచ్ మరియు ఎఫ్ మధ్య 4 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. ఎన్ అనే వ్యక్తికి కుడివైపున 3 వ్యక్తులు మాత్రమే కూర్చొని ఉన్నారు. కే అనేవాడు ఎల్లికి తక్షణ ఎడమ వైపున కూర్చుంటాడు. జీ అనేవాడు ఎన్కి పొరుగువాడు కాదు. జీకి ఎడమ వైపున 4వ స్థానంలో ఎవరు కూర్చుంటారు అని అడుగుతున్నారు. ఇక్కడ చూద్దాం ఎంతమంది ఉన్నారు, 7 people ఉన్నారు. ఓకే, ఫస్ట్ కండిషన్ ఏంటి, నో వన్ సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్. హెచ్కి లెఫ్ట్లో ఎవరు ఉండకూడదు. హెచ్కి లెఫ్ట్లో ఎవరు ఉండకూడదు. ఓకే, అప్పుడు హెచ్ లెఫ్ట్ కార్నర్ అవుతుంది. ఓకే, అప్పుడు ఏమంటున్నాడు, ఓన్లీ 4 people సిట్ బిట్వీన్ హెచ్ అండ్ ఎఫ్ అంటున్నాడు. హెచ్కి ఎఫ్కి 4 persons ఉండాలి. ఓకేనా, ఇది వచ్చేసి మనము ఇలా రాయడానికి వీలు లేదు కదా, ఎందుకు, హెచ్కి లెఫ్ట్లో ఎవరు ఉండకూడదు అన్నారు. సో ఈ కండిషన్ రాంగ్ అవుతుంది. సో మనం ఇది రాయకూడదు అనమాట. మన పాసిబిలిటీ కండిషన్ ఏమవుతుంది, ఇది అవుతుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ టు ద రైట్ ఆఫ్ ఎన్. ఎన్కి రైట్లో ఎంతమంది ఉండాలంటున్నాడు, ఎన్కి రైట్లో 3 persons ఉండాలంటున్నాడు. ఓకే, కే సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎల్. ఎల్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉండాలంట, కే ఉండాలంట. ఓకే, జీ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎన్. జీ అనేది ఎన్కి ఇమీడియట్ నైబర్ అయి ఉండకూడదు. ఓకే, జీకి హెచ్కి లెఫ్ట్లో ఎవరు ఉండకూడదు. సో ఈ అరేంజ్మెంట్ మనము ఎక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి. ఇక్కడ 5 persons అరేంజ్ అయిపోయారు. మనకి మిగిలింది ఎంత, 6 persons అరేంజ్ అయిపోయారు. ఇక్కడ మిగిలింది ఏంటి మనకి, ఇక్కడ ఒకవేళ ఎన్ రాస్తే 1 2 3 ఇక్కడ వస్తుంది. ఇప్పుడు అక్కడ జీ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎన్ అన్నాడు. ఎన్కి జీ అనేది ఇమీడియట్ నైబర్ కాదు అంట. ఒకవేళ జీ మనం ఇక్కడ రాయొచ్చు, కానీ ఇక్కడ ఇంకో కండిషన్ ఇచ్చారు, ఎల్కి లెఫ్ట్లో కే మాత్రమే కూర్చోవాలి అనేసి. సో మనం ఇక్కడ రాస్తే అది అవుతుందా, అవ్వదు. సో ఇక్కడ ఎల్ రాసి ఇక్కడ కే రాస్తే మన అరేంజ్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ జీ అనేది ఎన్కి పక్కన ఉండకూడదు. సో అప్పుడు జీ అనేది ఇక్కడ వస్తుంది. సో మిగిలింది ఏంటి మనకి, ఈ అనే వాళ్ళు మిగిలిపోయారు. సో మన అరేంజ్మెంట్ ఏమవుతుంది, ఇది అవుతుంది కదా, హెచ్కేఎల్ఎన్ ఈఎఫ్ జీ అవుతారు. ఓకే, హూ సీట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ. జీకి 4th లెఫ్ట్లో ఎవరు ఉన్నారని అడుగుతున్నారు. ఇదేమో ఫస్ట్ లెఫ్ట్ కదా, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, 4th లెఫ్ట్. 4th లెఫ్ట్లో ఎవరు ఉన్నారు, ఎల్ అనే వాళ్ళు ఉన్నారు. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ ఎల్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ can I go is coded as PRNTGS and he can swim is coded as LIEDPR. How is can coded in the given language అన్నారు. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో కెన్ ఐ గో అనే PR అనేది PRNTGS అని మరియు హీ కెన్ స్విమ్ అనేది LIEDPR అని కోడ్ చేయబడింది. ఇచ్చిన భాషలో కెన్ అనేది ఎలా కోడ్ చేయబడుతుంది అని అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు ఏం రాద్దాం మనము, కెన్ ఐ గోని ఎలా కోడ్ చేశారంట, కెన్ ఐ గోని PRNTGSగా కోడ్ చేశారు. హీ కెన్ స్విమ్ అంటే ఎలా కోడ్ చేశారు, LIEDPRగా కోడ్ చేశారు. మనకు కావాల్సిన కోడ్ ఏంటి, కెన్కి ఏది వస్తుంది కోడ్ అని అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే ఇక్కడ కామన్గా ఉన్న వర్డ్స్ ఏంటి, కెన్ ఉంది, ఇక్కడ కూడా కెన్ ఉంది. సో ఇక్కడ కోడ్ చేసిన దాంట్లో సేమ్ ఉన్న వర్డ్ ఏంటి, ఇక్కడ PR ఉంది, ఇక్కడ PR ఉంది. సో మనకి ఏమవుతుంది, కెన్ అనేది డైరెక్ట్గా PR అని చెప్పేయచ్చు. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి సెకండ్ ఆప్షన్ PR ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అన్నారు. ఇచ్చిన సిరీస్లో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం రావాలి అంటున్నారు. ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు, నెక్స్ట్ రావాల్సిన సిరీస్ ఏంటి అని అడుగుతున్నారు. ఒకసారి చూద్దాం సిరీస్ ఏమి ఇచ్చారు, 12, 31, 59, 114, 214 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఇది చూస్తే 12 నుంచి 200 వరకు ఉంది. ఒకసారి ఇంటూ చేసి చూద్దాం అవుతుందేమో.
12 2 సార్ ఏమవుతుంది 24 అవుతుంది. 24 నుంచి 31 అంటే +7 చేస్తాం. 12 into 2 24 +7 = 31. ఓకే, దెన్ 31 into 2 ఏమవుతుంది మనకి 62 అవుతుంది. 62 నుంచి 59 అంటే -3 కదా, -3 చేస్తే 59 వస్తుంది. ఓకే, ఒకసారి ప్లస్ చేసాం, ఒకసారి మైనస్ చేసాం. నెక్స్ట్ చూస్తే అర్థమవుతుంది మనకి ఈ లాజిక్ వర్క్ అవుతుందా లేదా అనేసి. ఇదేమవుతుంది 108 అవుతుంది. అక్కడ ఏముంది 14 ఉంది. 14 అంటే ఎంత యాడ్ చేయాలి, +6 యాడ్ చేయాలి. ఓకే, అప్పుడు ఏమవుతుంది 114 అవుతుంది. నెక్స్ట్ ఏముంది 114 into 2 చేస్తే ఏమవుతుంది 8 228 ఉంది. కానీ అక్కడ మనకేముంది 14 ఉంది. 14 ఉంటే అప్పుడేం చేస్తాం మనము, ఎంత మైనస్ చేయాలి 14 మైనస్ చేయాలి, అంతే కదా. కానీ ఇక్కడ ఒకసారి ఏమో ప్లస్ ఉంది, మైనస్ ఉంది, ప్లస్ మైనస్ ఉంది. ఈ లాజిక్ వర్క్ అవుతుందా, అవ్వదు కదా. ఇదేమవుతుంది 214 అవుతుంది. ఒకవేళ 214 into 2 చేస్తే ఏమవుతుంది 8 2 428 అవుతుంది. కానీ అక్కడ దగ్గరగా ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఓకే 7 చేసాము, 7కి 7 14 అసలు లాజికే లేదు కదా. సో మనకి ఇది వర్క్ అవ్వదు. సో మనం ప్లస్ చేసి చూద్దాం. సో ఇక్కడ 12 నుంచి 31 అంటే ఎంత ప్లస్ చేయాలి, +19 చేయాలి. ఓకే, 31 నుంచి 59 అంటే ఎంత ప్లస్ చేస్తాము 28. నెక్స్ట్ 59 నుంచి 14 అంటే ఇప్పుడు 114లోంచి 59 తీసేస్తే మనకి వస్తుంది కదా ఆన్సర్ 5 +15. నెక్స్ట్ 114 నుంచి 214 అంటే +100 చేస్తాం, అంతే కదా. సో ఇది ఆర్డర్ లేదు. సో నెక్స్ట్ దాని కింద ఏమైనా ఇంక్రీజ్ చేశారేమో చూద్దాం. 19 నుంచి 28 అంటే +9. ఓకే, 28 అంటే 55 నుంచి -28 చేస్తే ఏమవుతుంది మనకి 15 నుంచి 8 మైనస్ చేస్తే మనకి 7 అవుతుంది కదా, 7. సో ఇక్కడ 2 అవుతుంది 27, అంతే కదా. 15 - 8 అంటే నెక్స్ట్ 100 నుంచి 55 మైనస్ చేస్తే ఏమవుతుంది 55కి +45 చేస్తే 100 అవుతుంది. సో నెక్స్ట్ ఏం రావాలి అనేది కనుక్కుందాం మనం. నెక్స్ట్ చూస్తే ఏమవుతుంది 9 నుంచి 27 అంటే ఎంత యాడ్ చేస్తాము 17లోంచి 9 మైనస్ చేస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ +18 అవుతుంది. సో 27 నుంచి 45 అంటే అగైన్ +18. ఓకే, ఇక్కడ 45 to +18 అంటే ఏమవుతుంది 63 అవుతుంది కదా, 63. ఈ 63 100కి యాడ్ చేస్తే ఏమవుతుంది +163. అప్పుడు 214కి 163 యాడ్ చేస్తే ఏమవుతుంది 773 అవుతుంది, 377. ఓకే, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 7 people A, B, L, M, N, S and T are sitting in a row facing north but not necessarily in the same order. No one sits to the right of N, only 3 people sit between N and S. Only 2 people sit between S and T. M sits third to the left of L. A sits to the immediate right of L. How many people sit between B and T అన్నారు. ఓకే, A, B, L, M, N, S మరియు T అని 7 వ్యక్తులు వరుసగా ఉత్తరం వైపు కూర్చొని, కానీ తప్పనిసరిగా అదే క్రమంలో కాదు. N అనే వాడికి కుడివైపున ఎవరు కూర్చోరు. N మరియు Sల మధ్య 3 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. S మరియు Tల మధ్య 2 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. M అనేవాడు Lకి ఎడమవైపు 3వ స్థానంలో కూర్చొని ఉంటాడు. A అనేవాడు Lకి సమీప కుడివైపున కూర్చొని ఉంటాడు. B మరియు Tల మధ్య ఎంతమంది కూర్చుంటారు అని అడుగుతున్నారు. ఒకసారి కండిషన్స్ చూద్దాం. నో వన్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ N అన్నారు. ఓకే, Nకి రైట్లో ఎవరు ఉండకూడదంట. Nకి రైట్లో ఎవరు ఉండకూడదు. ఓకే, ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ N అండ్ S. ఓకే, రైట్లో ఉండకూడదు అంటే లెఫ్ట్లోనే ఉండాలి కదా, ఎంతమంది 3 persons. నెక్స్ట్ ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ S అండ్ T. Sకి Tకి మధ్య ఎంతమంది ఉండాలి 2 persons ఉండాలి. అంటే ఇలా అయినా రావచ్చు లేదా ఇలా అయినా రావచ్చు. ఒకవేళ ఇలా వస్తే ఎస్కి లెఫ్ట్లో 2 persons అంటే మనకి పర్సన్స్ ఇంక్రీజ్ అయిపోతారు. సో ఇక్కడ ఎంతమంది అవుతారు 8 members అవుతారు. కానీ మనకి ఇచ్చింది కండిషన్స్ 7 persons ఉన్నారు. సో ఈ కండిషన్ రాదు.
అంటే ఈ కండిషన్ తప్పు, ఈ కండిషన్ ఒకటే సాటిస్ఫై అవుతుంది. అంటే టీ ఎక్కడ వస్తారు, ఇక్కడ వస్తారు. నెక్స్ట్ ఏమంటున్నారు, ఎం సీట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్. ఎల్కి థర్డ్ లెఫ్ట్లో, ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్లో ఎం ఉండాలి అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారు, ఏ సీట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎల్. ఎల్కి రైట్లో ఎవరు ఉండాలంట, ఏ ఉండాలి అంట. ఓకే, ఇప్పుడు మనకి ఈ అరేంజ్మెంట్ అనేది ఎన్కి రైట్లో రాదు. సో ఇప్పుడు అంతే ఇటు సైడ్ రావాలి మనకి. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ 5 పర్సన్స్ ఉన్నారు. ఇక్కడ ఎల్ ఏని అరేంజ్ చేస్తే 2 పర్సన్స్ తర్వాత ఎం ఉండాలి. సో ఇక్కడ మనకి ఇన్కంప్లీట్గా ఉన్న బ్లాంక్లో ఎవరు రావాలి, బి రావాలి. సో అప్పుడు మన అరేంజ్మెంట్ కంప్లీట్ అయినట్టు. సో ఇప్పుడు బీకి టీకి మధ్య ఎంతమంది ఉన్నారో అని అడుగుతున్నారు. బీకి టీకి మధ్య ఎంతమంది ఉన్నారు, 3 పర్సన్స్ ఉన్నారు. 1 2 3. సో ఆన్సర్ ఏమవుతుందంటే 3, ముగ్గురు ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. P is the sister of R, R is the father of Q, S is the wife of Q, T is the daughter of S. How is P related to T అన్నారు. P అనేది R యొక్క సోదరి, R అనేది Q యొక్క తండ్రి, S అనేది Q యొక్క భార్య, T అనేది S యొక్క కుమార్తె. అయితే అయితే P అనేది Tకి ఎలా సంబంధం కలిగి ఉంటుంది అంటున్నారు. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, P ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఆర్. ఆర్కి P ఏమవుతారంటే సిస్టర్ అవుతారు. ఓకే, ఆర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ క్యూ. క్యూకి ఆర్ ఏమవుతారు, ఫాదర్ అవుతారు. నెక్స్ట్ ఎస్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ క్యూ. ఎస్ అనే ఆమె క్యూకి ఏమవుతారు, వైఫ్ అవుతారంట. టీ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎస్. టీ అనేవాళ్ళు ఎస్కి ఏమవుతారు, డాటర్ అవుతారు. సో ఇప్పుడు హౌ ఈజ్ పీ రిలేటెడ్ టు టీ అన్నారు. అంటే టీకి పీ ఏమవుతారు, టీకి పీ ఏమవుతారంటే ఫాదర్ సిస్టర్ అవుతారు. అంటే తండ్రికి తండ్రి యొక్క సోదరి. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ER32 is related to DS34 in a certain way. In the same way, XW54 is related to WX56. To which of the given options is ZB78 related following the same logic అన్నారు. ER32 అనేది ఒక నిర్దిష్ట రూపంలో DS34కి సంబంధించినది. అదేవిధంగా XW54 అనేది WX56కి సంబంధించినది. ఇచ్చిన ఎంపికలలో ZB78 అనేది అదే లాజిక్ను అనుసరించి దేనికి సంబంధించినది అంటున్నారు. ఇక్కడ చూస్తే ER32 DS34 అని ఇచ్చారు. ఇదేమవుతుంది -1 కదా, ఇది 5 4, ఇదేమో 18 19, అంటే ఇది +1. ఒకసారి -1 +1, ఇదేమవుతుంది +2. నెక్స్ట్ ఎక్స్ అంటే ఎంత 24, ఇదేమో 23. ఇది వచ్చేసి దేనికి రిలేట్, ఇదేమో 23 ఇదేమో 24, అంటే ఇది -1 ఇదేమో +1 కదా. సో నెక్స్ట్ 54 56, అంటే ఇది +2 అవుతుంది. -1 +1 +2 అవ్వాలి. ఓకే, ఇప్పుడు ZB -1 అంటే ఏమవుతుంది, Y అవుతుంది. +1 అంటే ఏమవుతుంది, C అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. సో థర్డ్ సెకండ్ ఫోర్త్ ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు 78 +2 అంటే 80. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 2 different positions of the same dice are given below. Which is the number on the face opposite to the face containing 11 అన్నారు. ఒకే పాచికలో 2 వేర్వేరు స్థానాలు కింద ఇవ్వబడ్డాయి. 11 ఉన్న ముఖానికి ఎదురుగా ఉన్న ముఖంపై ఉన్న సంఖ్య ఏది అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారు, 2 డైస్ ఇచ్చారు మనకి, 11కి ఆపోజిట్లో ఉన్న ఫేస్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే 10 11 సారీ 10 12 2 ఫేసెస్ సేమ్ ఇచ్చారు. అప్పుడు ఇక్కడ ఏదైతే ఫేస్ ఉందో అది డైరెక్ట్లీ ఆపోజిట్ టు 8 అవుతుంది కదా, 11 ఆపోజిట్ టు 8 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ 8 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ ఇల్లుస్ట్రేట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాలోయింగ్ క్లాసెస్ అన్నారు. గ్రేప్స్, గ్రీన్, టేబుల్ అని ఇచ్చారు. కింది తరగతుల మధ్య సంబంధాన్ని ఉత్తమంగా వివరించే వెన్ రేఖా చిత్రాన్ని ఎంచుకోండి అంటున్నారు. ద్రాక్ష, ఆకుపచ్చ, పట్టిక అంటున్నారు. ఇక్కడ చూస్తే గ్రేప్స్ గ్రీన్ కలర్లోనే కదా ఉంటాయి.
గ్రేప్స్ ఆర్ ఇన్ గ్రీన్. టేబుల్ అనేది సపరేట్ అవుతుంది కదా, సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే మనకి థర్డ్ ఆప్షన్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ రాంగ్ ఆప్షన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Read the given statements and conclusions carefully, assuming that the information given in the statements is true, even if it appears to be at variance with commonly known facts. Decide which of the given conclusions logically follows from the statements అన్నారు. Statements చూస్తే all tops are bags, some bags are cats, no cat is a dog. Conclusions, no top is a dog, some cats are tops అన్నారు. ఇచ్చిన ప్రకటనలు మరియు తీర్మానాలను జాగ్రత్తగా చదవండి. ప్రకటనలలో ఇవ్వబడిన సమాచారం నిజమని భావించి అది సాధారణంగా తెలిసిన వాస్తవాలతో విభేదిస్తున్నట్లు కనిపించినప్పటికీ ఇచ్చిన తీర్మానాలలో ఏది తార్కికంగా ప్రకటనల నుండి అనుసరిస్తుందో నిర్ణయించండి అంటున్నారు. ఓకే, అన్ని టాపులు బ్యాగులు, కొన్ని బ్యాగులు పిల్లలు, ఏ పిల్లి కుక్క కాదు అంటున్నారు. ఏ టాప్ కుక్క కాదు, కొన్ని పిల్లులు టాప్లు అంటున్నారు. ఇక్కడ చూస్తే ఆల్ టాప్స్ ఆర్ బ్యాగ్స్, some bags are cats. Okay, no cat is dog. సో కన్క్లూజన్ చూస్తే నో టాప్ ఈజ్ ఎ డాగ్ అన్నాడు. నో టాప్ ఈజ్ ఎ డాగ్. టాప్ డాగ్ కాదని ఎక్కడైనా చెప్పారా? సో అప్పుడు ఇది కరెక్ట్ అవుతుందా? తప్పు అవుతుంది. సమ్ క్యాట్స్ ఆర్ టాప్స్ అన్నారు. క్యాట్స్కి టాప్స్కి సమ్ రిలేషన్ ఉందా? లేదు. సో మనకి సెకండ్ ఆప్షన్ కూడా, సెకండ్ కన్క్లూజన్ కూడా రాంగ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ టాప్ డాగ్ ఇచ్చారు, క్యాట్స్ టాప్స్ ఇచ్చారు. రెండు ఆప్షన్స్ తప్పైనప్పుడు ఏం చెప్తాం మనం? నెయిదర్ కన్క్లూజన్ 1 నాట్ 2 ఫాలోస్ అంటాం. తీర్మానం 1 లేదా 2 అనుసరించవు అనే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ డైస్ హ్యాస్ ఇట్స్ ఫేసెస్ మార్క్డ్ బై లెటర్స్ B, G, N, E, I and L. 2 positions of the same dice are shown in the given figures. Which face is opposite to face B అన్నారు. ఓకే, ఒక పాచిక యొక్క ముఖాలు B, G, N, E, I మరియు L అక్షరాలతో గుర్తించబడ్డాయి. ఇచ్చిన బొమ్మలలో ఒకే పాచిక యొక్క 2 స్థానాలు చూపబడ్డాయి. ఓకే, ఇక్కడ B ముఖానికి ఎదురుగా ఉన్న ముఖం ఏది అంటున్నారు. ఓకే, ఇక్కడ చూస్తే 2 డైస్ ఇచ్చారు. దేనికి ఆపోజిట్ కనుక్కోమన్నారు? మనకి Bకి ఆపోజిట్ కనుక్కోమన్నారు. ఇక్కడ ఈ నుంచి క్లాక్ వైజ్ చూద్దాం. E, L, G. ఈ నుంచి క్లాక్ వైజ్ అంటే E, N, I. అప్పుడు L ఈజ్ ఆపోజిట్ టు N, G ఈజ్ ఆపోజిట్ టు I అవుతుంది. ఇక్కడ E ఈజ్ ఆపోజిట్ టు B అవుతుంది. E ఈజ్ ఆపోజిట్ టు B అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? Bకి ఆపోజిట్ ఏంటి అంటే ఈ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద ఫిగర్ గివెన్ ఇన్ ద ఆప్షన్స్ విచ్ వెన్ పుట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ విల్ లాజికల్లీ కంప్లీట్ ద సిరీస్ అన్నారు. ప్రశ్న గుర్తు స్థానంలో ఉంచినప్పుడు శ్రేణి తార్కికంగా పూర్తి అయ్యే ఎంపికలలో ఇవ్వబడిన బొమ్మను గుర్తించండి అంటున్నారు. ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు, నెక్స్ట్ రావాల్సిన సిరీస్ ఏంటి అని అడుగుతున్నారు. ఒకసారి చూద్దాం. ఇక్కడేమో R ఉంది. R పొజిషన్ చేంజ్ అయింది, ప్లస్ ఒక లెటర్ యాడ్ అయింది, A అనే లెటర్ యాడ్ అయింది. నెక్స్ట్ ఈ పొజిషన్స్ డౌన్కి వచ్చాయి. అప్పుడు Rకి బాటంలో ఒక లెటర్ యాడ్ అయింది. ఓకేనా? ఇక్కడ చూస్తే Rకి టాప్లో ఒక లెటర్ యాడ్ అయింది, అంటే ఒకసారి బాటం ఒకసారి టాప్. ఇక్కడ చూస్తే ఇక్కడ టాప్ బాటం 2 అయిపోయాయి, MRA. నెక్స్ట్ ఎక్కడ యాడ్ అయింది? T అనేది టాప్లో. నెక్స్ట్ ఎక్కడ యాడ్ అవ్వాలి? బాటంలో యాడ్ అవ్వాలి. సో అట్లాంటి ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి. ఈ అరేంజ్మెంట్లో ఏమైనా చేంజ్ ఉందా? ఇక్కడ R ఉంది, R తర్వాత కింద యాడ్ అయింది A, తర్వాత ఈ 2 కిందికి వచ్చాయి. వీటి ప్లేస్ ఏం చేంజ్ అవ్వలేదు. ఇక్కడ కూడా అలాగే ఉంది. సో Rకి పైన ఏముండాలి? A ఉండాలి. ఇక్కడేమో కింద ఉంది, ఇలా వెళ్తే ఏమవుతుంది? పైన అవుతుంది కదా. సో అట్లాంటి ఆప్షన్స్ ఏమున్నాయి? ఇక్కడ చూస్తే కింద ఉంది, సెకండ్ ఆప్షన్ రాంగ్ అవుతుంది. ఇదేమో A ఇక్కడ ఉంది, R ఇటు వెళ్ళింది, సో ఇది కూడా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ మనకి R కిందనే ఉంది, A ఇక్కడ ఉంది, సో థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్ అవుతుంది. ఆన్సర్ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ చూస్తే R, A, T, ఇక్కడ L యాడ్ అయింది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. Based on the English alphabetical order, 3 of the following 4 letter clusters are alike in certain way and thus form a group. Which letter cluster does not belong to that group అన్నారు. ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా కింది 4 అక్షరాల సమూహాలలో 3 ఒక నిర్దిష్ట మార్గంలో ఒకేలా ఉంటాయి మరియు తద్వారా ఒక సమూహాన్ని ఏర్పరుస్తాయి.
ఏ అక్షరాల సమూహం ఆ సమూహానికి చెందినది కాదు అంటున్నారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4లో 3 వచ్చేసి ఒకటే కేటగిరీకి చెందినవి ఉంటాయి, ఒకటి కాదు అంటున్నారు. అది ఏది అని అడుగుతున్నారు. ఒకసారి చూస్తే WXQ ఇచ్చారు. ఇక్కడ WXQ ఇదేమో 23, ఇదేమో 24, ఇదేమో 17 అవుతుంది. సో ఇక్కడేమో +1, ఇదేమో -7. ఓకే, JMS 10, 13, 19 +3 +6. నెక్స్ట్ EHN 5, 8, 14 +3 +6. ఇప్పుడు అర్థమైంది కదా, ఈ 2 సేమ్ ఉన్నాయంటే ఇది డిఫరెంట్గా ఉన్నట్టు. ఇంకోటి కూడా ఇలాగే ఉంటుంది. 11, 14, 20 అంటే ఏమవుతుంది +3 +6 అవుతుంది. ఇక్కడ డిఫరెంట్గా ఉన్న ఆప్షన్ ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షన్ WXQ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద గివెన్ ఫిగర్ ఎక్స్ ఈజ్ ఎంబెడెడ్ రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అన్నారు. ఇచ్చిన సంఖ్య ఎక్స్ పొందపరచబడిన ఎంపికను ఎంచుకోండి, భ్రమణం అనుమతించబడదు అంటున్నారు. ఇక్కడ ఫిగర్ ఇచ్చారు, 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ఫిగర్ అనేది ఈ 4 ఆప్షన్స్లో ఏదో ఒక ఫిగర్లో ఎంబెడెడ్ అయి ఉంది అంటున్నారు, అంటే ఇన్సర్ట్ అయి ఉంది. అట్లాంటి ఫిగర్ ఏది, ఆప్షన్ ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే ఇలా ఉంది మనకి. సో ఇట్లాంటి ఫిగర్ ఫస్ట్ ఆప్షన్లో ఉందా, ఫస్ట్ ఆప్షన్ అసలు ఈ సింబలే లేదు. ఓకేనా, ఈజీగా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఇస్తే రాంగ్ ఆప్షన్ అనేసి. ఇక్కడేమో ఈ రెక్టాంగిల్ అనే ఫిగర్ లేదు, సో మనం సెకండ్ ఆప్షన్ని కూడా ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. ఇక్కడ కూడా మనకి ట్రయాంగిల్ లేదు, సో ఎలిమినేట్ చేసేయచ్చు. ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్ ఇలా ఉంది మనకి. ఓకే, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అన్నారు. ఇచ్చిన శ్రేణిలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం రావాలి అంటున్నారు. 673, 670, 664, 655, 643 ఇచ్చారు. ఇక్కడ చూస్తే -3, ఇది -6, నెక్స్ట్ -9, -12, నెక్స్ట్ -15. ఓకే, ఆన్సర్ ఏమవుతుంది, 13 - 5 అంటే ఏమవుతుంది 8 అవుతుంది. సో లాస్ట్ డిజిట్ 8 ఉన్న ఆప్షన్ 8 థర్డ్ ఆప్షన్ అనమాట, 628. ఇక్కడ ఏమవుతుంది 628 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటున్నారు. ఇచ్చిన శ్రేణిలో ఆంగ్ల అక్షర క్రమంలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం రావాలి అంటున్నారు. ఓకే, ఇక్కడేమో 3, 5, 1, 7, 9, 5, 11, 13, 9, 15, 17, 13 ఉంది. ఓకే, 3 నుంచి 7 అంటే +4, 7 నుంచి 11 అంటే +4, 11 నుంచి 15 అంటే +4. అప్పుడు 15 నుంచి +4 చేస్తే ఏమవుతుంది 19 అవుతుంది. 19 అంటే ఎస్. సో మనం థర్డ్ ఆప్షన్ని సెకండ్ ఆప్షన్ని ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. 1, 4లో చూద్దాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, 5 నుంచి 9 అంటే +4, 9 నుంచి 13 అగైన్ +4, 13 to 17 అగైన్ +4. ఇప్పుడు 17 నుంచి +4 చేస్తే ఏమవుతుంది 21 అవుతుంది. 21 అంటే యూ. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్తే కరెక్ట్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఇస్తే రాంగ్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ ఏముంది, అది కూడా +4, 13 నుంచి +4 చేస్తే 17 అవుతుంది. 17 అంటే క్యూ ఈజ్ ద ఆన్సర్ అనమాట. SUQ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, in certain code language ZIYJ is coded as 38 and PXBO is coded as 51. what is the code for VTUC in the given code language అన్నారు. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో ZIYJ అనేది 38గా మరియు PXBO అనేది 51గా కోడ్ చేయబడింది. ఇచ్చిన కోడ్ భాషలో TUCకి కోడ్ ఏమిటి అని అడుగుతున్నారు. ZIYJ. ఓకే, 26 + 9 + 25 + 10. ఓకే, 11 ఇదేమో 20 అవుతుంది కదా. సో ఇదేమవుతుంది, సారీ 5 + 6 ఏమవుతుంది 11, 11 + 9 అంటే 20 అవుతుంది. ఓకే, ఇప్పుడు 4 + 2 అంటే 6, 7, 70 అవుతుంది. కానీ అక్కడ ఏమి ఇచ్చారు 38 ఇచ్చారు. సో 38 నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 70 కదా. సో అప్పుడు ఏం చేద్దాం, మనం ఆపోజిట్ లెటర్స్ సమ్ చేసేద్దాం.
ఓకే. జెడ్కి ఆపోజిట్ లెటర్ ఏంటి? ఏ. ఏ అంటే 1. ఐకి ఆపోజిట్ లెటర్ అంటే ఆర్. ఆర్ అంటే 18. వైకి ఆపోజిట్ లెటర్ బి. బి అంటే 2. దెన్ జేకి అంటే జేకి 10. 10 ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది? క్యూ అవుతుంది. క్యూ అంటే 17. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఇదేమో 20, 21, 28, 38. కరెక్ట్ అయింది కదా. సో నెక్స్ట్ చూద్దాం. పి, ఎక్స్, బి, ఓ. పికి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది? కే. కే అంటే 11. ఎక్స్కి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది? సి. సి అంటే 3 ప్లస్ బికి ఆపోజిట్ ఏమవుతుంది? 25. వై. ఓకి 15. 15కి ఆపోజిట్ అంటే ఓకి ఆపోజిట్ ఎల్ అవుతుంది. దట్ ఈస్ 12 అవుతుంది. సో దీన్ని సమ్ చేస్తే ఏమవుతుంది? 12 ప్లస్ 25 ఏమవుతుంది మనకి? 37 అవుతుంది. 37 ప్లస్ 14 అంటే ఏమవుతుంది మనకి? 51 అవుతుంది. సో 51 కూడా కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏముంది? విటి యూసీకి కోడ్ ఏమిటి అన్నారు. వికి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది? ఈ అంటే 5. నెక్స్ట్ టీకి ఆపోజిట్ అంటే ఏమవుతుంది? జీ 7. నెక్స్ట్ యూకి 21 అంటే 6 ప్లస్ సికి ఆపోజిట్ ఎక్స్. ఎక్స్ అంటే 24. ఇదేమవుతుంది? 30, 37, దెన్ 42 అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. బేస్డ్ ఆన్ సమ్ లాజిక్ CLI CH is written as IHJAMF and kindly is written as QEOBQZ following the same logic fumble can be written as అన్నారు. కొంత తార్కం ఆధారంగా క్లిచ్ అని IHJAMF అని మరియు కైండ్లీను QEOBQZ అని రాస్తారు. అదే తార్కాన్ని అనుసరిస్తూ ఫంబుల్ని ఎలా రాయవచ్చు అంటున్నారు. CLICH IHJAMF. ఓకే. 5, 6 ప్లస్ 1 8 13. ఓకే. ఇదేమవుతుంది? ప్లస్ 5 అవుతుంది. 3 1 మైనస్ 2 9 10 మైనస్ ప్లస్ 1 12 8 మైనస్ 4 3 9 అంటే ప్లస్ 6. నెక్స్ట్ KINDLY కైండ్లీని ఎలా రాశారు? QEOBQZగా రాశారు. ఇదేమవుతుంది? 11 17 అవుతే ప్లస్ 6 అవుతుంది. 9 5 15 2 17 26 25 12 4 14. ఇదేమవుతుంది? -4 అవుతుంది. ఇది +1 అవుతుంది. ఇది -2 అవుతుంది. ఇది +5 అవుతుంది. ఇది +1 అవుతుంది. ఓకే. ఇదే లాజిక్ని ఇక్కడ ఫంబుల్కి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏం చేశారు? +6. ఎఫ్ అంటే ఆల్రెడీ 6 కదా. 6 + 6 అంటే 12. 12 అంటే ఏమవుతుంది? ఎల్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆప్షన్స్. 12 అంటే ఎల్. యు అంటే 21. ఓకే. 21కి ఎంత? -4 చేశారు. -4 అంటే 17 అవుతుంది. 17 అంటే క్యూ. సో 2 ఆప్షన్స్లో క్యూ కామన్ ఉంది. నెక్స్ట్ కూడా ఎన్జెడ్ కామన్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఏం చేశారు? +1 అంటే ఇది 14 ఎన్ అవుతుంది. ఇక్కడ -2 అంటే ఏమవుతుంది? జెడ్ అంటే 26 అవుతుంది. నెక్స్ట్ చూస్తే +5 చేశారు. +5 అంటే 12 + 5 అంటే 17. 17 అంటే క్యూ అవుతుంది కదా. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆప్షన్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఏం చేశారు? +1. +1 అంటే 6F. సో ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్ LQNZQF ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. లాస్ట్ క్వశ్చన్. వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇఫ్ డివైడెడ్ బై అండ్ ఇంటూ ఆర్ ఇంటర్చేంజ్డ్ అన్నారు. డివైడెడ్ బై మరియు ఇంటూ పరస్పరం మార్చుకుంటే కింది సమీకరణలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం వస్తుంది అంటున్నారు. ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? 11 డివైడెడ్ బై 4 ప్లస్ 3 ఇంటూ 3 మైనస్ 1 ఇచ్చారు. ఇక్కడ డివైడెడ్ బైని ఇంటూని చేంజ్ చేయాలి. అంటే ఇక్కడ ఇంటూ రావాలా? ప్లస్ 3 డివైడెడ్ బై 3 మైనస్ 1. 11 4s are 44 ప్లస్ 3 ఇంటూ 1/3 మైనస్ 1. ఓకే. 3 1s
వన్స్. ఇక్కడ ఏముంటుంది 1, 1 - 1 అంటే ఏమవుతుంది 0 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే 44 అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, సో దీంతో ఇవాళ క్లాస్ అయితే కంప్లీట్ అయిందండి. ఇలాంటి సెషన్స్ మీరు మరిన్ని చూడాలనుకుంటే ఒకసారి టీపీ స్టడీస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డూ వాచింగ్ టీపీ స్టడీస్. అండ్ ఒకసారి ఉత్తమ్స్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి ఉత్తమ్స్ అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే అందులో మీకు యూజ్ఫుల్ అయ్యే కోర్సెస్ బ్యాంక్స్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి అన్నిటికీ చాలా సింపుల్ ట్రిక్స్తో అన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి విత్ రీజనబుల్ ప్రైజెస్. ఒకసారి చూడండి, ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.